వందనాలు తెలియజేస్తున్నాను. మరొక చక్కని సదవకాశం ఇచ్చినటువంటి మన సృష్టికర్త అయిన దేవునికి ఎంతైనా ఘనత మహిమ చెల్లునుగాక. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం, దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు, సమాధాన అధిపతి, మా సృష్టికర్త, మా దేవ, మమ్మల్ని ప్రేమించేందుకు గొప్ప రక్షణ భాగాన్ని గ్రహించిన మా ప్రభువా, నీ వాక్కును దేవా తండ్రి మేము ధ్యానించడానికి ఇచ్చినటువంటి ధన్యతకే స్తోత్రం. ప్రభువా, నీ అభిషేక శక్తితో నింపి నడిపించండి, సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి యొక్క చక్కని సదవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా స్క్రీన్ కూడా మార్చుకోగలటకు దేవుడు కృప చూపించినందుకు వందనాలండి. అలాగే ఈరోజు మనం దేవుని యొక్క సందేశాన్ని ఆలకిద్దాము. నిత్య జీవంలో స్థిరంగా ఉండినవి అనే అంశం ద్వారా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిత్య జీవంలో స్థిరంగా ఉండినవి అనే అంశం ద్వారా దేవుడు నీతోనూ మనందరితోనూ మాట్లాడుగాక. నిత్య జీవము మన ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క ఉద్దేశం, మన ఉద్దేశం కూడా నిత్య జీవం లేనట్లయితే, మనము నిత్య జీవం లేనట్లయితే వృధా ప్రయాసం, ఇక్కడంతా కూడా కష్టపడి చేయటం కూడా. ఇప్పుడు ఉద్యోగం కోసం, పని కోసం చదువుకుంటారు, పోషింపబడటం కోసం. చదివినటువంటి చదువుకి తగిన ఫలితం రానట్లయితే అది దానికి వ్యర్థం. అది అలాగే చాలామంది చదువుకుని ఉద్యోగాలు రాలేని వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అలాగే క్రైస్తవ జీవితంలో అలా ఉండదు పరిస్థితి. మనం చేసినటువంటి పరిచర్యకి, మనం చేసినటువంటి పనికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇది నిత్య జీవం. ఈ నిత్య జీవంలో స్థిరంగా ఉండాలి. ఉండునవి స్థిరంగా మనం ఉండాలి. స్థిరంగా ఉండేవి కూడా ఉన్నాయి. ఈ లోకంలో చూసినట్టయితే ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుతారు. దేనికి చదువుతారు వాళ్ళు? ఐఏఎస్ చదివితే కలెక్టరేట్గా ఉన్నటువంటి ఆయన పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దానికి సంబంధించినటువంటి వారు అనేకులు దాని గురించి చదువుతారు. చదివి దాన్ని ఏం చేస్తారంటే వినియోగిస్తారు. ఆ చదువు ద్వారానే వారు ఏం చేస్తారంటే ఆ పని చేయగలుగుతారు. చదివే పని కూడా చదువుకోవడం వల్లే వారు చేయగలుగుతారు. చదువుకోలేని వాళ్ళు చేయలేరు. ఐఏఎస్ గారు చేసినటువంటి పనులు చేయలేరు. వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల టెక్నాలజీ ఉండదు. అలాగే ఆ చదువు ఉపయోగపడుతుంది వాళ్ళకి. భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే క్రైస్తవులు అయినటువంటి మనందరి జీవితాల్లో కూడా మనం చేసేటువంటి విశ్వాస జీవితాన్ని, మన దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తులు ఆ పరలోక రాజ్యాలు కూడా ఉంటాయని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కూడా నిత్య జీవంలో స్థిరంగా నుండినవి అవి ఏంటో అన్నది ఈరోజు మనం చూద్దాం. క్రీస్తుపై విశ్వాసము. మొదటిగా చూసినట్లయితే క్రీస్తుపై విశ్వాసం, యేసుక్రీస్తు వారి మీద విశ్వాసము అన్నది అది ఉంటుంది. అది ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో కూడా ఉంటుంది అన్నది బైబిల్ తెలియపరుస్తుంది. క్రీస్తుపై విశ్వాసం. మనం ఈరోజు యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది, ఆయన నా పాపాల కొరకు మరణించాడు, నా కొరకు ఆయన శిలువ మరణం పొంది, ఆయన యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మనం ఏం చేశాము? దేవుడు మృతుల నుండి ఆయన లేపేనని విశ్వసించాము అని మన హృదయం విశ్వసించిన మనం ఏమయ్యాము? రక్షించబడ్డాం. అలాగే దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తున్నాము? విశ్వాసం ఉంచుతున్నాం. ఇక్కడ ఈ లోకంలో విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాం. అయితే అదే విశ్వాసము, క్రీస్తుపై ఉంచినటువంటి విశ్వాసం మనకి ఎక్కడ కూడా కనబడుతుందంటే పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉన్నప్పుడు మనం వాటిని చూస్తాం. చదువుకున్నటువంటి చదువు ఎలాగైతే ఆ ఉద్యోగానికి ఉపయోగపడుతుందో, ఆ ఉద్యోగానికి చేయటకు, పని చేయటానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, అలాగే చదువుకున్న తర్వాత ఐఏఎస్ అయినటువంటి వ్యక్తికి ఆ చదువు ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇక్కడ చూపించినటువంటి విశ్వాసము పరలోక రాజ్యంలో కూడా, నిత్య జీవంలో కూడా అది ఉంటుంది అని కూడా ఇక్కడ బైబిల్ తెలియపరుస్తుంది. క్రీస్తుపై విశ్వాసము యోహాను సువార్త 3:36 చెప్పబడుతుంది. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, వాడు నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. మనం ఎవరైతే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని విశ్వసించామో వాడెవరంట? నిత్య జీవం గలవాడు.
ఐఏఎస్ ఆఫీసర్గా చదువుతున్న వ్యక్తి అందరూ కూడా ఐఏఎస్లు చదువుతున్నది మాత్రం కలెక్టర్లు అయిపోలా. ఐఏఎస్ అనే ట్యాగ్ వాళ్ళకి రావటానికి కారణం ఏంటి? వారు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా పాస్ అవ్వబట్టి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ పట్టాన్ని బట్టి వాళ్ళు ఏమవుతున్నారు? ఐఏఎస్లుగా ప్రమోట్ అవుతారు. అది పరీక్షలు విజయం సాధించిన వారు. అలాగే విశ్వాసం ఉంచు కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం గలవాడు. వాడేంటి? నిత్య జీవం గలవాడు. అయితే కుమారుని యందు విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? విశ్వాసము. పరలోక రాజ్యంలో కూడా ఏం కనబడుతుంది? విశ్వాసం కనబడుతుంది. అది అక్కడ ఉన్నది. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. నిత్య జీవంలో కూడా ఏముంది? విశ్వాసం ఉన్నది. అలాగే విధేయులు అవ్వాల్సిన వారు. హల్లెలూయా. మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశం ఏంటి? అది నిత్య జీవములు స్థిరంగా ఉండేవి. ఇక్కడ ఏదైతే మనం విశ్వసించుతున్నామో, విధేయత కలుగుతున్నామో, ఈ విధేయత విశ్వాసము పరలోక రాజ్యంలో కూడా అవసరం. అవి అక్కడ కూడా స్థిరంగా ఉంటాయి. అంటే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా, ఇప్పుడు ఐఏఎస్ అయిన తర్వాత కూడా పాత సబ్జెక్ట్స్ అన్నిట్లు కూడా చదవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన జీవితంలో అది ఉపయోగపడుతుంది. చదువు ఆ పదవిని నడిపించడానికి, ఆ కలెక్టర్గా ఉన్నట్టు వ్యక్తిని నడిపించడానికి ఎలాగ ఉపయోగపడుతుందో, ఈ విశ్వాసము విధేయత అన్నది ఏం చేస్తుందంటే మనల్ని అక్కడ నడిపిస్తుంది నిత్య జీవనం. హల్లెలూయా. నిత్య జీవనం స్థిరంగా ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఉంటాయి. అంత మాత్రాన అవిశ్వాసం అక్కడ వస్తుందా, ఆ అవిధేయత అక్కడ మనకు వస్తుందా అంటే రాదు. మళ్ళీ కలెక్టర్ అయిన తర్వాత ఐఏఎస్ అయిన వ్యక్తి కలెక్టర్ అయిన తర్వాత మరలా ఆయనకి ఎగ్జామ్ పెడతారా, మరలా ఆయన్ని మళ్ళీ శోధిస్తారా, పరిశోధిస్తారా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. దాన్ని మీరు కంపేర్ చేసి చూసినట్టయితే చదువుకున్న వ్యక్తి చదువుకున్నప్పటికీ తన చదువుకు తగిన ఉద్యోగం వచ్చిన తర్వాత మరలా ఆయనకి పరీక్షలు ఉంటాయా అని ఉండదు. కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటారు. ఉద్యోగరీత్యా ఎదుర్కొనే పరీక్షలు వేరేగా ఉంటాయి. అలాగే విశ్వాస జీవితంలో నిత్య జీవంలో స్థిరంగా కూడా మనకు ఉండేది ఏంటంటే ఈ విశ్వాసము విధేయత అన్నది అక్కడ ఉపయోగపడుతుంది. చదువే రా నీకు ఉపయోగపడింది ఈరోజు, అదే నేను నిలబెట్టిందిరా అంటారు. అంతేగాని ఆ చదివిన చదువు 10th క్లాస్ ఏం రాసావు, ఫస్ట్ క్లాస్ ఏం రాసావు అన్నీ మళ్ళీ రాయి, ఎప్పుడైతే ఇప్పుడు చెప్పగలవా, రాయగలవా అంటే ఎవరు చేయలేరా పని. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సర్వీస్ ఒక 30 సంవత్సరాలు ఉద్యోగాలు ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయగలవా అంటే లేదా పరిస్థితి. ఎందువల్ల? అది నీళ్ళు ఇమిడిపోయింది. దానికి తగిన విధంగా నీకు వచ్చేసావు ఇక్కడికి. అలాగే నిత్య జీవంలో కూడా ఏముందంట? విశ్వాసం ఉంది, విధేయత ఉన్నది. కానీ మనం ఏదైతే ఆహారం తీసుకుని ఎలాగైతే మనం పెద్దవారు అవుతున్నామో, ఆహారం తిన్న తర్వాత మనం పెద్దవారికి ఎలా మార్చబడుతున్నామో, అలాగే రాబోయే రోజుల్లో కూడా మనము తిన్న ఆహారాన్ని బట్టి మనమే కనపడం, అక్కడ మనుషులు వ్యక్తులుగా కనపడం. ఏ ఆహారాలు తిన్నామని చెప్పి ప్రతి లిస్టు మనకు అక్కడ కనబడదు. కానీ మనం పెరిగినటువంటి విధానం మనకు కనబడుతుంది. అలాగే విశ్వాసము విధేయత అన్నది ఈ లోకంలో మనము కలిగి ఉన్నట్లయితే మనం వెళ్ళే స్థానం కూడా నిత్య జీవంలో కూడా ఏముంది? అక్కడ విశ్వాసం ఉన్నది, విధేయత. హల్లెలూయా. అదే బైబిల్ తెలియపరుస్తున్నటువంటి ఈ మాట. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు ఏమవుతాడు? నిత్య జీవం గలవాడు. విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. అలాగే కుమారుని యందు విధేయత కూడా చూపించాలి. కానీ ఆ విధేయత చూపించినట్లయితే వాడికి ఏమవుతాడు? ఉగ్రత అతని మీద నిలిచి ఉంటుంది. చదువుకోలేని వాడికి ఏముంది? ఆయన మీద చేయాల్సినటువంటి పని నువ్వు చేయలేకపోయావు. కానీ నీవు చేయవలసిన విధంగా పరీక్షను ఎదుర్కోకుండా నువ్వేమి చేయకుండా ఉన్నట్లయితే నువ్వేమవుతావు? ఐఏఎస్గా అయినా నువ్వు గవర్నమెంట్ నుంచి పట్టాన్ని పొందుకోలేవు. ఆ 10th క్లాస్ పాస్ అవునప్పుడు ఏమవుతుంది? వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. ఇది మనకు లోకంలో కనబడేది. ఇది లోకంలో మనకు కనబడుతుంది. వెట్టి పనులు చేయాల్సిందే, శ్రమ పడాల్సిందే, కష్టపడాల్సిందే. అరే చదువుకోరా, లేకపోతే కష్టపడాల్సి వస్తారా నాకులాగా చెప్తాం పిల్లలకి. ఎందువల్ల? మనం ఆ కష్టాన్ని ఎదుర్కొన్నాం కాబట్టి. అందుకని బైబిల్ తెలియపరుస్తుంది విశ్వాసము విధేయత. విధేయుడు కానివాడు ఏమవుతాడు? జీవం చూడు. అదే కాకుండా ఉగ్రత ఆయన మీద నిలిచి ఉంటుంది. ఆ ఉగ్రత ఏంటంటే మరణము, రెండో మరణము. ఆ రెండో మరణము ఉంటుంది. కానీ నిత్య జీవనం స్థిరంగా ఉండేది ఏంటంటే నీ యొక్క విశ్వాసమును విధేయత. ఇక్కడ ఏదైతే మనం నేర్చుకున్నామో అదే అక్కడ పనిచేస్తుంది. ఇక్కడ విధేయత లేకుండా, విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే ఉగ్రత నిలబడే పరిస్థితి వస్తుందన్నమాట. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశమే నిత్య జీవనంలో స్థిరంగా నుండునవి. స్థిరంగా ఉండేది ఏంటి?
క్రైస్తవులైనటువంటి మనందరం కూడా ప్రతిదీ కూడా మన బైబిల్లో నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్ మనకి అందరికీ కూడా అంత తొందరగా అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల, దేవుని యొక్క కృప వల్ల, మనం దయ వల్లే మనం అందుకు పొందుకోగలుగుతాం. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినటువంటి మనందరం కూడా ఈ విశ్వాసం మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? నిత్య జీవంలో కూడా ఉంటుంది. అలాగే విధేయత కూడా ఉంటుంది. అదే చెప్పబడుతుంది యోహాను సువార్త 2:17 చెప్పబడుతుంది, అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 17:3 చెప్పబడుతుంది, అద్వితీయుడైన సత్యదేవుడు. ఆయన అద్వితీయుడు. ఆ సత్యదేవుడు అక్కడ పరలోక రాజ్యంలో ఆయన ఉన్నారు. ఆ సత్యదేవుడు అయినటువంటి దేవుడు ఆయన్ని ఎరుగుట, ఆయనను సత్యదేవుడు అయిన నిన్ను, తండ్రి అయిన దేవుడిని నిన్నెరుగుటయు నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ ఎరిగి ఆ యేసుక్రీస్తు వారు ఎలాంటి వారో మనం ఎరగాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకున్నట్టయితే అక్కడికి వెళ్తే మనకి ఎంత గొప్పగా అనిపిస్తుంది. ఆ గొప్ప లక్షణాలు అక్కడ మనం చూడగలుగుతాం. మనం ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పారండి, నువ్వు రా మా ఊరు రా, ఆయన అంత మంచి వ్యక్తి తెలుసా నీకు? ఆయన చూస్తే చాలు నీవు ఉన్నదంతా కూడా, నీవు హృదయంలో ఉన్నదంతా కూడా ఆయన చెప్పాలనిపిస్తుంది. ఆయన చూస్తే చాలు ఆయన యొక్క ప్రేమ కనబడుతుంది. అంటే మనిషిని చూస్తే ప్రేమ కనబడదు, కానీ ఆయన క్రియలు బట్టి ఆ ప్రేమ కనబడుతుంది. ఆయన చేసే పనులు బట్టి నీకు ఆ ప్రేమ కనబడుతుంది. ఆయన చూస్తే చాలు నువ్వు నమస్కరించకుండా ఉండలేవు, నువ్వు సాష్టాంగ పడకుండా ఉండలేవు అని చెప్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా ఉన్నాడు అనుకో, మనం ఏమవుతాము? అది ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ కనబడుతుంది అక్కడ. ఇది సృష్టికర్త అయిన దేవుడు, అద్వితీయుడ దేవుడు, కుమారుడు యొక్క యేసుక్రీస్తు వారిని మనం చెప్తున్నాం. అద్వితీయుడ సత్యదేవుడు అయినటువంటి ఆయన్ని, తర్వాత నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. మన నిత్య జీవం స్థిరంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ ఏదైతే మనం విన్నది, నాకు తెలిసి ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారి గురించి చెప్పడంలో చూసినట్లయితే చాలా తక్కువే చెప్తున్నారు, చాలా తక్కువగానే తెలుసుకుంటున్నారు. కానీ రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత అత్యధికంగా నువ్వు తెలుసుకోగలగాలంటే ఇక్కడ నువ్వు అత్యధికంగా తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేమనిపిస్తుంది? అక్కడ నేను విన్నది, ఆయన చెప్పినది దానికన్నా ఎక్కువగా నీకు కనిపిస్తుంది. అంతే. మనం ఈరోజు యేసుక్రీస్తు వారి విషయంలో కనీసం 50-60% అని ఇక్కడ తెలుసుకోగలిగితే అక్కడ ఒక 40% మనం ఇంకా అధికంగా తెలుసుకోగలుగుతాం. అది అవకాశం ఇక్కడ ఇచ్చాడు దేవుడు. ఆయన ప్రేమ నలుమూలలో చూపించాడు. ఆయన ఒక దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ లోకంలో మనం ఏదైతే చేయగలమో, ఏదైతే విశ్వాసంతో దేవుడు ఉన్నాడు నాకు అన్న ధైర్యంతో, భయం లేకుండా ధైర్యంతో నిలబడతామో, ఆ ధైర్యంతో నిలబడటం వల్ల, విశ్వాసం చూపించడం వల్ల, విధేయతను నేర్చుకోవడం వల్ల అక్కడ సృష్టికర్త అయిన దేవుడు చూసినప్పుడు, ఆయనతో పాటు మనం ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? జయించు వాడిని నాతో పాటు ఏం చేస్తాను? నా కుడి పార్శ్వను కూర్చొని పెట్టుకుంటానంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి దేవుడు చూస్తావా అనే వాళ్ళు ఉన్నారు, కానీ ఇది బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసంతో నువ్వేం చేయబోతున్నావు? చూడబోతున్నావు. ఆయన చూడపోవడమే కాదు, ఆయన ప్రక్కన నేను కూర్చోబెట్టుకుంటాడన్న భరోసా, ఆ ధైర్యాన్ని ఆయన ఇస్తున్నాడు. అలాగ భరోసాలు ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, ఈ లోకంలో నీ జోబులు డబ్బులు తీసుకోవాలని కాదు, నీ యొక్క ఆస్తులు దోచుకోవాలని కాదు క్రైస్తవుడు పాస్టర్లు చేసేది. ఈ సత్యాన్ని తెలియపరుస్తున్నారు. నీకు తోచింది వాళ్ళకి ఇస్తున్నావు, నీకు తోచింది అది ఇస్తున్నావు. అది ఇచ్చేది నీవు పెద్ద ఎక్కువైంది ఏం కాదు. నువ్వు ఇవ్వాల్సింది ఇంకా అధికంగా ఇవ్వాలి. ఎందువల్లంటే వారు నీ కొరకు నిలబడ్డారు, వారు నీకు ఈ సత్యాన్ని తెలియపరిచి నిలబడ్డారు. అయితే అనేకులు ఏం మాట్లాడతారంటే, నీకు ఏదో ఉపయోగం ఉంది కాబట్టి మాకు ఈ మాటలు చెప్తున్నావు, నీకు ఉపయోగం ఉంది కాబట్టి నువ్వు ఏ విధంగా అనుసరిస్తున్నావు అని చెప్పి దుయ్యబడుతున్నావు. కానీ దైవజనులైనటువంటి వారు అనేక విధాలుగా హింసింపబడతారు, ద్వేషించబడతారు, దూషించబడతారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు నోరు తెరవలేదు, మనం కూడా నోరు తెరవకూడదు. తెలియక వారు చేశారని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంత ఇదిగా చంపేశారు యేసుక్రీస్తు వారిని. చంపేస్తే ఆయన తెలియక చేశారన్నాడు. ఎవరన్నా అంటారా? నేను ఇప్పుడు ఏదో తెలియక చేశారులే అంటే తెలియదా? అంత పెద్ద మనిషికి తెలియదా? అన్ని విధాలు ఎట్లా బతకాలో అన్నీ తెలిసినోడికి తెలియదా అంటారు. తెలియదు. ఏం తెలియదు? సత్యం తెలియదు. సత్యాన్ని స్వీకరించాలన్న సత్యం తెలియదు. అందువల్ల తెలియక మాట్లాడారులే అనొచ్చు. దేవుడు ఏం చెప్తున్నాడు? అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ఆయన ఎరగాలి. మనం ఈ లోకంలోనే ఎరగాలి. అది అక్కడ కూడా ఉంటుంది. చదువుకున్న చదువు ఎలాగైతే ఉపయోగపడుతుందో చేసే వృత్తిలోకి, అలాగే ఇక్కడ ఎరుగుట, యేసుక్రీస్తు వారిని నిజంగా ఎరగాలి,
ఆయన ప్రేమను ఎరగాలి. ఆయన చంపేస్తున్న వ్యక్తులను చూసి ఆయన మాట్లాడాడండి. సిలువ వేసేసారు ఆయన్ని. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు? వీరేం చేస్తున్నారు? వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించు తండ్రి అన్నాడు. ఏం చేస్తున్నారు ఎరుగురా? వాళ్ళు విన్నారనుకో, కింద ఉన్న వాళ్ళు విన్నారనుకో, ఏమయ్యా ఏంటి మేము వెనకపోవడం ఏంటి, మాకు తెలీదా? నేను తీసుకొచ్చాం, వాళ్ళందరూ చెప్పారు, నేను చంపేయమన్నారు, మీ వాళ్ళు అప్పచెప్పారు, తీసుకొచ్చా, మేము అన్నీ చేసాం, మాకు తెలియకపోవడం ఏంటి అనే మాట ఇందులో రాయబడలేదు. వాళ్ళు అనుకుని ఉంటారు, డైలాగ్ వేసుకుని ఉంటారు, ఎవరైనా అంతే కదా. అరే నువ్వు తెలియజేస్తున్నావు అన్నావు అనుకో, మాకు తెలియదా, నువ్వు చెప్పేవులే అంటారు. దేవుడికి తెలుసు, వీళ్ళకి తెలియట్లా. అదే రేపొద్దున మన పరలోక రాజ్యం నిత్య జీవంలోకి వెళ్ళినప్పుడు ఈ మాట డైలాగ్ రాకూడదు మన దగ్గర. నిన్ను ఎరగలేదయ్యా, నువ్వు అలా చెప్పావా, ఎక్కడ చెప్పావు, ఎప్పుడు చెప్పావు, ఏ సందర్భంలో చెప్పావు అన్నావు అనుకో, తప్పది. ఇది నిత్య జీవనం ఉంటుంది. ఆయన అడుగుతాడు, ఈ సందర్భం చదివావా, ఆ సందర్భంలో ఏం చెప్పబడిందో చూసావా, నేను 4 సువార్తలు నీకు ఎందుకు ఇచ్చాను, 4 సువార్తలు నీకు ఎందుకు ఇచ్చాను నేను, ఆ 4 సువార్తలు నేనేం చెప్పాను, నా గురించి అక్కడ బాగా తెలుసుకున్నావా, నువ్వు నా హృదయాన్ని అక్కడ ఎరిగావా, ఇక్కడ కూడా నువ్వేమవ్వగలవు, ఆ హృదయాన్ని ఎరిగినట్లయితే నువ్వు సంతోషిస్తావు. అరే నేను అక్కడ తెలుసుకోలేకపోయానే, అరే ఇప్పుడు ఏమంటారు తెలుసా, కొంతమంది కొన్ని ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి చదువు ఉంటే బాగుండేది రా అంటారు. ఆ చదువు కాదు నేను చదవాల్సింది, ఇంకొద్ది చదువుంటే బాగుండేది, నాకు ఇంకో ఉద్యోగం వచ్చేది, ఇప్పుడు తెలిసింది, అక్కడికి వెళ్ళినా తెలిసింది. అది ముందు తెలుసుకున్నట్టయితే ఆ మాట అనరు. మధ్యలో అనేకులు చూసినట్లయితే ఉద్యోగులు చేస్తూ చదువుతూ ఉంటారు, ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు అవసరం లేదు. మనం కూడా నిత్య జీవనానికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పని ఉండదు. అక్కడ ఉన్నాయి, విశ్వాసం ఉంది, విధేయత ఉన్నది, అలాగే ఎరగటం ఉంది. ఇవి ఉన్నాయి అక్కడ, నిత్య జీవంలో ఉన్నాయి, అక్కడ నిత్య రాజ్యంలో కూడా ఉన్నాయి, స్థిరంగా ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అవి ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎరిగాను, యేసుక్రీస్తు వారిని, అరే నీకు ఎరగలేదు ఇప్పుడు చెప్పు అంటే కుదరదు. అక్కడ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి నీకు పట్టేసుకున్నాను ఏదో విధంగా, అంటే మామూలుగా అందరు కష్టపడి చదివితేనే వస్తుంది, ఏదో మతలబు చేసి నీకు తెలిసిన ఉండటం, ఏదో బై లక్గా నీకు కుదిరింది, వెళ్ళిపోయావు. అడిగి వెళ్ళిన తర్వాత ఏదేది ఎలా చేయలేదనుకో, ఎరగలేదనుకో, అప్పుడు నువ్వేమవుతావు? డాక్టర్ ఏమన్నాడండి, డాక్టర్కి అనేక విధాలుగా చూసి ఏదో సర్టిఫికెట్లు తెచ్చుకున్నాడు, దొంగ సర్టిఫికెట్లు ఫేక్ ఉన్నాయి, మరి ఆపరేషన్ చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఒంటరిగా ఉంటారు, చేయాలి. మనిషి పరిస్థితి ఏంటి, ఇది వస్తువు కాదండి, పాడైపోతే పక్కన పడేటాకే వ్యక్తి, మనిషి ఒక వ్యక్తిని ఎలా చేయాలి. కాబట్టి ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు సంతోషిస్తాడంటే అందరూ కూడా ఎరగాలి ఆయన్ని. ఆయన ఎరిగి, ఆయన శక్తిని ఎరిగితే విశ్వాస జీవితంలో శక్తితో ధైర్యంగా బ్రతకగలుగుతాం. ఏ ఉన్నా లేకపోయినా బ్రతకగలిగే దేనికి ఇక్కడ ఎరిగి ఉంటాయి. ఇది మనకు ఉపయోగపడుతుంది రేపు పొద్దున. అక్కడ ఇది స్థిరంగా ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా పరలోక రాజ్యంలో ఉంటాయి. ఏముంటాయి? దోచేసుకోవటాలు, దాచేసుకోవటాలు, తర్వాత ప్రలోభాలు పెట్టడాలు, వాళ్ళని వెళ్ళి విమర్శించడాలు, వాళ్ళని వెళ్ళి ద్వేషించడాలు, వాళ్ళని వెళ్ళి తోసేయటాలు, ఇలాంటివి ఉండవు అక్కడ. నిత్యంగా పరలోక రాజ్యాలు ఉంటాయి. బైబిల్ చెప్తుంది స్థిరంగా ఉంటాయి. విశ్వాసం ఉంటుంది, విధేయత ఉంటుంది, దేవుని ఎరగటం ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కొన్ని నీకు అర్థం కానివి ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అర్థం చేస్తాడు. ఇక్కడ కనీసం నువ్వు 60-70% అన్న తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మిగతా అర్థం కానటువంటి 30-40% ఏదన్నా ఆయన అక్కడ తెలియజేస్తాడు. అది కూడా లేకుండా, ఏది లేకుండా 1%లో దేవుడు గొప్పవాడు, ఆయన మన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రేపు పొద్దున మన జీవితాలు ధన్యంగా ఉంటాయి. ఈ రోజుతో నీ సమస్య తీరిపోద్ది, రేపటితో తీరిపోద్ది, ఒక 4 రోజులాగు, ఈ అమావాస్య వెళ్ళిపోనే కదా, తర్వాత అది రాని ఇది రాని కాదు. ఈ నెల, వచ్చే నెల, రేపు నెల, ఈ సంవత్సరం చివర ఈ కాదు, తీరిపోయేది కాదు. అక్కడ నేర్చుకుంటే నువ్వు 5%ఏ కూడా నాకు తెలిసి నేర్చుకోవట్లేనంటే దేవుడి గురించి. 100%లో నువ్వు కనీసం 60-70% అంటే మాటలు కాదు. ఎన్నో గంటలు ఐఏఎస్ చదవటాకంటే 18 గంటలు కష్టపడతారంట. 18 గంటలు అంటే 24 అవర్స్లో 18 అవర్స్ అంటే ఇంకెంత మిగులుతుంది? 6 గంటలు మిగులుతుంది. 6 గంటలు ఎప్పుడు తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు, ఎప్పుడు ఇతరులతో సంభాషిస్తాడు, ఏ విధంగా ఉంటుంది ఆ 6 గంటలు? అంటే అంత కాన్సన్ట్రేషన్తో వాళ్ళు ఉంటారు. మరి ఐఏఎస్ వాళ్ళు చదివితే వాళ్ళు 25 సంవత్సరాలకి ఎప్పుడు సంపాదించారనుకుందాము, వారు మెల్లిగా స్టేజ్కి వెళ్తారు పైకి. సర్వీస్ వాళ్ళకి ఎంత 60 సంవత్సరాలకి రిటైర్డ్ అవ్వాలి. కాబట్టి 30 సంవత్సరాలు దానికోసం 18 గంటలు కష్టపడతాం. మరి నిత్యరాజ్యంలో మనం ఉండేవాళ్ళం, మరి అక్కడికి వెళ్తాకి ఇక్కడ ఎంత ఇవ్వబడింది మనకి? ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80, అంత సంవత్సరాలు ఇవ్వబడింది. మరి సరిపోద్దా? 1000 సంవత్సరాలు అని అనుకుందాం. మన నిత్యం 1000 సంవత్సరాలు.
1000 సంవత్సరాల్లో 70 సంవత్సరాలకే నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నావు ఇక్కడ? దగ్గర దగ్గర 25 సంవత్సరాలు కష్టపడుతున్నావు. 30 సంవత్సరాలకి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి నీకు ఉద్యోగం వచ్చేసరికి నీకేమవుతుంది? 25 ఇయర్స్ వస్తుంది. వచ్చేసరికి నీకు ఏం చేస్తున్నావు? 35 ఇయర్స్ వరకు సర్వీస్లో ఉంటున్నావు. 35 ఇయర్స్ కోసం 25 ఇయర్స్ అంటే 1000 మనం ఇయర్స్ అక్కడ జీవించబోతున్నాం. ఆ జీవించబోతున్నటువంటి మరణం లేని ప్రాంతం అది. నువ్వు ఇక్కడ ఇవ్వబడినటువంటి 70 సంవత్సరాల్లో చదవాలి, 80 సంవత్సరాలు నువ్వు చెయ్యాలి. ఎంత అవకాశం ఉంటే అంత నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కాలక్షేపానికి, ముసలమ్మ ముచ్చట్లకి, వీటికి సమయాన్ని కేటాయించద్దు. లోకంలో ఉన్నటువంటి సినిమాలకి, ఆ పనికిరాని మాటలకి మనం దీన్ని ఉపయోగించవద్దు. ఆ రాజకీయ నాయకుల గురించి, ఈ రాజకీయ నాయకుల గురించి, వీళ్ళ గురించి కొంతవరకు తెలుసుకోవటం మంచిదే. ఎందుకంటే వారికి ఏదైనా మన సందేశాన్ని ఇవ్వగలుగుతాం. కానీ అదే పనిగా చూసి వీళ్ళేం తిట్టారు, వాళ్ళేం తిట్టారు, వాళ్ళేం పొగిడారు, వీళ్ళు ఎంతమంది వీళ్ళైపోయినారు, ఎంతమంది ఆళ్ళైపోయినారు, ఇది కాదు. మనం ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించి ఆయన ఎరగాలి. సత్యదేవుడైన నిన్నును, అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య తండ్రిని ఎరగాలి, కుమారుని ఎరగాలి. నిత్య జీవనం ఉంటాయి. చదువుకున్న తర్వాత ఈ పని చేయాల్సిన విధానాన్ని మనకు నేర్చుకుంటే తర్వాత ఏమవుతుంది? అది ఉపయోగపడుతుంది. చదువు ఉపయోగపడుతుంది కాబట్టి కదా చదివించేది. గవర్నమెంట్ ఎందుకు చదివిస్తుంది? మనం ఎందుకు చదువుతాం? నాలెడ్జ్ పెంచుకోవడం కోసమే కదా. అలాగా మనం కూడా నిత్య రాజ్యంలో మనకు ఉండబోయే, స్థిరంగా ఉండబోయే వీటన్నిటి కూడా మనం నేర్చుకోవాలి. అలాగే మనం యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎట్లాగంటే, మోషే ఏదైతే సర్పాన్ని ఎత్తాడో అలాగే యేసుక్రీస్తు వారు ఎత్తబడి ఉన్నారు. ఆయన మనందరం కూడా ఆయన వైపు చూసినప్పుడు మనందరం కూడా రక్షించబడతాం. ఇందులో ఒక మాట ఏదన్నమాట, మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:14-15 చెప్పబడుతుంది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వాసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఏం చేయబడాలి? ఎత్తబడాలి. ఎలాగైతే మోషే ఆ రోజు నశించిపోతున్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సర్పం ద్వారా నశించిపోతున్నటువంటి, అంటే సణుగులు సంసారం చేసినటువంటి, దేవుడికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వీరు నశించిపోతుంటే అక్కడ ఏం చేశాడంట? మోషేని దేవుడు చెప్పాడు, ఇతర సర్పాన్ని ఎత్తి నుంచోబెట్టు, దాని వైపు చూసిన వారందరూ కూడా, కరవబడినటువంటి వారందరూ కూడా ఏమవుతారంటే రక్షించబడతారని చెప్పాడు. అలాగే పాము చేత కరవబడినటువంటి వారే మనందరం కూడా ఆత్మీయంగా చూసినట్లయితే మనల్ని నశింప చేయాలని చెప్పి సాతానుగాడు మనల్ని ఏం చేశాడు? ప్రతి ఒక్కరిలోకి ప్రవేశించాడు. అందుకని మనందరం కూడా యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నాం, ఆయన ఎరుగుతున్నాం. మనలో ఉన్నటువంటి విషయం, మనలో ఉన్నటువంటి కుళ్ళు కుశుద్ధాలన్నింటిలో కూడా మనం ఏం చేస్తున్నాము? మనలో ఉన్నటువంటి అహంకారం, గొప్పతనం, మనమే గొప్పవాళ్ళం, మన తర్వాత ఎవడన్నా సరే అనే ఆ అహంకారం అంతా కూడా ఏం చేస్తాం? యేసుక్రీస్తు వారిని చూస్తే తగ్గించేసుకుని దిగిపోతుంది. అంతా ముందు దిగిపోవాలి. ఆయన కన్నా గొప్పవాడు నువ్వు అంటారు. ఒక వ్యక్తి మాట్లాడామంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనం నీలో ఏమన్నా ఉందా అంట. ఒక తాగుబోతండి మంచివాడిని తిట్టాడు అనుకో, అరే తాగుబోతాడా, నీకు అంత బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు తాగి కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకుండా వచ్చినటువంటి ధనాన్ని వ్యయపరుస్తున్నావే. అతను సక్రమంగా అతని కుటుంబాన్ని చూసుకుంటూ ఇతరులకు కూడా సహకరిస్తూ మంచి చేస్తున్నాడు, ఆడిని తిట్టే అంత అర్హత నీకు ఉందా అంటాం. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ వ్యక్తి చేసినటువంటి క్రియల్ని మనం చూసినట్లయితేనే తెలుస్తుంది. వేరే వ్యక్తికి చూస్తేనే చెప్తాడు. వీళ్ళిద్దరిని చూసిన వ్యక్తి చెప్పగలుగుతాడు ఆ మాట. చేసిన వ్యక్తి అండండి, వీళ్ళిద్దరిని చూసిన వ్యక్తి అంటాడు. ఒక మంచి వ్యక్తిని తాగుబోతు వ్యక్తి తిడుతుంటే మూడో వ్యక్తి చూసి తాగుబోతు వ్యక్తితో అంటాడు, ఏరా నువ్వు చేస్తుంది ఏమైనా కరెక్టా? నువ్వు అతను ఎంత మంచివాడు, అతను ఎంత చక్కగా అన్ని విధాల కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, సొసైటీని చూస్తున్నాడు, ఇరుగు పొరుగు వారిని అందరిని చూస్తున్నాడు, అటువంటి వాడిని తిట్టేంత అర్హత నీకు ఉందా అంటాడు. అంటే ఆంతరికంగా ఏమున్నదో ఈయనకి తెలియకపోవచ్చు, ఆంతరికంగా విషయాలు దేవుడు చూస్తాడు. ఆ పనులు ఈయనకి అర్థం కాదు మూడో వ్యక్తికి. కానీ ఈ చెప్పబడుతున్నటువంటి ఈ సందర్భం చూస్తే ఇతనికి పోలిక లేదు. వాస్తవంగా తాగినోడు హృదయం మంచిదై ఉండొచ్చేమో కానీ చేసే పనులు అటువంటి చేస్తూ ఇతన్ని విమర్శిస్తున్నాడంటే కనుక అతను ఏమంటారు? తాగుబోతు వ్యక్తిని తిడతారు. నీకేం? అలాగే దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు, ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మనం చూసినట్లయితే మనం ఎవరం కూడా గొప్పవారం కాదు. గొప్పతనం వల్ల ఏమీ లేదు. మనం ఎవరిని ఒక మాట అంటే ఊరుకోవట్లా.
కొంత మంచి చేయకపోతే ఊరుకోవట్లా, వాడిని ద్వేషిస్తున్నాం, దూషిస్తున్నాం. అనేక విధాలుగా మనం ఏం చేస్తున్నాము, నీకన్నా నేనే బెటర్ రా, నీకన్నా నేనే బెటరు, మేమే బెటర్ అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారు అలాగే మాట్లాడాలి. యేసుక్రీస్తు వారు ఆయన చంపుతున్న వారిని కూడా ఏం చెప్పాడు, వారిని చూసి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమన్నాడు. అలాగా ఎత్తబడినటువంటి ఆ సర్పాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే కాటు వేయబడినటువంటి వీరందరూ రక్షించబడ్డారో, సాతానుగాడి యొక్క నైజం బీజం మనలో, ఆ దేవుని బీజం మనలో ఉన్నప్పటికీ వాడు ఎంటర్ అయిపోయినటువంటి స్థితిలో ఏం చేస్తున్నాం, మనందరం ఈరోజు యేసుక్రీస్తు వారు చూసి రక్షించబడ్డాం. అందుకనే మనందరం కూడా నిత్య జీవనం స్థిరంగా ఉంటుంది, ఇది కూడా స్థిరంగా ఉంటుంది. ఆయన వైపు మనం చూస్తున్నాం. అది చూస్తున్న వ్యక్తులు మనం ఏమవుతున్నామో మనకు మనం తగ్గించుకుని మనం ఏం చేయబడుతున్నాం, హెచ్చింపబడినటువంటి యేసుక్రీస్తు వారిని కొలుస్తూ, యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ, యేసుక్రీస్తు వారి కొరకు జీవిస్తూ ఆయన చెప్పిన మాటలు మనం నెరవేరుస్తున్నాం. ఇది కూడా నిత్య జీవంలో ఉంటుంది. యోహాను సువార్త 3:14-15 చెప్పబడుతుంది. 15వ వచనము, అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టును మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను. ఆయన ఎత్తబడ్డాడు, అలాగే ఆయన అదేవిధంగా ఎత్తబడ్డాడు. ఆయన కూడా మనం చూస్తున్నాం. అలాగే క్రీస్తుపై విశ్వాసము ఇది స్థిరంగా ఉంటుంది. నిత్య జీవంలో ఉండబడేటువంటి వాటిలో చూసినట్లయితే ఇది కూడా స్థిరంగా ఉండబడుతుంది. ఒకటి మనం చూస్తే విశ్వాసం ఉంటుంది, విధేయత ఉంటుంది, దేవుని ఎరిగే స్థితి ఉంటుంది. అలాగే మన కొరకు ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు వారిని చూసి మనం ఏదైతే రక్షింపబడ్డామో వారిని ఏ విధ లక్షణాలైతే మనం చూస్తున్నామో, యేసుక్రీస్తు వారి వైపు చూడంగానే మనకేం కనపడాలి, గుర్తు రావాలి, ఆ వినయము, తగ్గింపు, ఆ యొక్క ప్రేమ కనపడాలి. అవన్నీ కూడా మనకి కనబడినట్లయితే మనకి ఎట్లా అనిపిస్తుంది, ఇది మనకు ఉపయోగపడుతుంది. అక్కడ నిత్య జీవంలో ఉండేది స్థిరంగా ఇది కనబడుతుంది కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా మనం ఏం చేస్తామంటే ధైర్యంగా దేవునిలో సంతోషించగలుగుతాం. అక్కడ కూడా ఈజీ అయిపోద్ది పని. నల్లేరు మీద నడక అనేది అంటారు చూసారు, తాపీగా జరిగిపోద్ది. అక్కడ ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ లేని అసలు అని క్వశ్చన్ మార్కులు వేస్తుంటారు. ప్రతి అడగగానే క్వశ్చన్ మార్క్ అని, ఇదేంట్రా అంటావేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకున్నావు, దేవుడు మాటలేమో నేర్చుకున్నావు, దీనికి క్వశ్చన్ మార్క్ వేస్తావేంటి అంటారు. అలాగే త్యాగమైనటువంటి మనసు కావాలి. మొదటిగా మనం చూసాము క్రీస్తుపై విశ్వాసము, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే త్యాగమైనటువంటి మనసు కూడా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నట్లయితేనే మనం ఎట్లాగా నిత్య రాజ్యంలో కూడా మనం చక్కగా నడిపింపబడగలుగుతాము. నిత్య రాజ్యంలో కూడా ఇవన్నీ ఉంటాయి, హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి, కానీ అవి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటాయి. అంతేగాని ఈ లోకపు హెచ్చుతగ్గులుగా కాదు. అంటే నువ్వు సంపాదించుకోవడానికి నీకు అవకాశం ఇచ్చారండి, నువ్వు సంపాదించుకోలేదు, అప్పుడు నువ్వేమంటావు, నేను ఆడు ఒకేసారి వచ్చి ఇండస్ట్రీకి, నేను ఆడు ఒకేసారి వచ్చి బిజినెస్కి, నేను ఆడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం, నేను సంపాదించుకోలేకపోయి వాడు సంపాదించుకున్నాడు. ఈ డైలాగ్ మనం చూస్తూ ఉంటాం. ఇందువల్ల వాడు చేసినటువంటి పనికి వాడు సంపాదించుకోగలిగాడు. వాడు ఏదైతే సంపాదించుకోవాలి కలిగి ఉన్నట్టు కోరుకున్నాడు. నువ్వేమనుకున్నావు, నీకు ఏది కావాలని నువ్వు అది కోరుకున్నావు. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఉందండి, అందరూ కలిసి క్రైస్తవ జీవితంలోకి వచ్చాం. కానీ లోకంలో ఉండి కూడా సంపాదించుకుని క్రైస్తవ జీవితాలు చేసేవాడు ఉన్నారు, సంపాదించుకోకుండా క్రైస్తవ జీవితాలు చేసేవాడు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఏమి ఎక్కువగా అర్థం చేసుకున్నారో దాని ప్రకారం ముందుకెళ్తారు. అంతేగాని వీడు సంపాదించండి వాడు సంపాదించలేదు, వాడు సంపాదించలేదని చెప్పి వీడు సంపాదించకుండా ఉండాలని లేదు. ఎందువల్ల వీడి ధ్యాస ఎక్కడుంది, ఎంతసేపు పరలోకం ఉన్నా కూడా భూలోకంలో కూడా ఏం కావాలి, సంపాదించుకోవాలన్నది కావాలి. ఇక్కడ కూడా జాగ్రత్తగా మనం బ్రతకాలి. కానీ సంపాదించుకోవాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఏం కావాలి, మనకి త్యాగమైనటువంటి మనసు కావాలి. త్యాగమైన మనసు మనకి కావాలి. త్యాగంతో చేయకపోయినట్లయితే మనం ఏం చేయలేము, అదే త్యాగాన్ని అక్కడ మనం నిర్వర్తించలేము. ఇక్కడ ఎంతైతే త్యాగం చేస్తావో, ఇక్కడ ఎంతైతే సాక్రిఫైస్ చేస్తావో, అక్కడ కూడా నువ్వు ఏం చేయాల్సి వస్తుంది, సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అంతే ఇక్కడ నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకో, అక్కడ ఏమవుతుంది, పెద్ద అవసరం. నువ్వు ఇక్కడ మాట్లాడటం నేర్చుకున్నావు, అక్కడ పెద్దగా అవసరం నువ్వు మాట్లాడచ్చు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడటానికి వెళ్ళావు, అక్కడ 4 గంటలు మాట్లాడాలి, కనీసం నువ్వు ఇక్కడ 10 గంటలన్నా ట్రైనింగ్ అవ్వాలి. మరి అదంతే పరలోక రాజ్యంలో కూడా ఉంది. ఇది నిత్య జీవనంలో స్థిరంగా ఉంటాయి. ఇవన్నీ త్యాగమైనటువంటి మనసు నువ్వు ఇక్కడ చూపించినట్టయితే, త్యాగంతో కూడినటువంటి మనసు అక్కడ కూడా నీకు అలవరపడుతుంది. యోహాను సువార్త 12:25 చెప్పబడుతుంది. యోహాను సువార్త
12వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నువ్వేం చేస్తున్నావు? నిత్య జీవం కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి నువ్వేం చేస్తున్నావు? సిద్ధపడాలి కూడా. త్యాగపూరితమైనటువంటిది. నీకు ఏది ఇంపార్టెంట్ దానికోసం ప్రాణం పెట్టు. సంపాదించుకోవడం నీకు అనుకున్నావు అనుకో, నువ్వు దానికోసం ప్రాణం పెడతావు. ఎంతటికైనా తెగిస్తున్నారు. ఏదో విధంగా సంపాదన అన్నది కావాలి నాకంటే దానికోసం ఏం చేస్తున్నావు? తెగిస్తున్నావు. మరి అలాంటి తెగిస్తే నువ్వేం చేస్తావంట? బైబిల్ చెప్తుంది, పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? నిత్య జీవనం పోగొట్టుకుంటావు. మరి నువ్వు సంపాదించిన ధనం అక్కడ ఉంటుందన్నాడు దేవుడు. పరలోక రాజ్యంలో మీ కొరకు ధనాన్ని సంపాదించుకోండి, ఇక్కడ కాదు. అంటే అక్కడ ధనం ఉందని మత్తయి సువార్త 5:20 చెప్పబడుతున్నా, మా 19:20 వచ్చిన వాళ్ళు. అక్కడ ధనం ఉంది కదా, అక్కడ ధనం ఉందండి. ఇక్కడ ఎట్లా సంపాదించాలి? ఇక్కడ సంపాదించిన ధనం అక్కడ కాదు. ధనం ఉంది, దానికి తగిన విధంగానటువంటి వాక్యాలు ఉన్నాయి మనకి ఇక్కడ. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకోడు. ప్రాణాన్ని ప్రేమించకూడదు. త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కావాలి మనకి. అది దాన్ని ప్రేమించకూడదు. కానీ ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవమును కొరకు దాన్ని కాపాడుకొను అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ ద్వేషించాలి ప్రాణాన్ని. అది కోరుకున్నదల్లా మనం ఏర్పాటు చేసినట్లయితే అది ఏం చేస్తుందంటే మన సరైన ప్రాంతంలోకి, నిత్య జీవంలోనికి మనని తీసుకెళ్తాం. కాబట్టి ఇది ఇక్కడ చూపబడినటువంటి త్యాగమైనటువంటి మనసు మనకు కావాలి. ఈ తన ప్రాణాన్ని ప్రేమించుకుంటే అది పోగొట్టుకుంటాం. ఈ లోకంలో మనం చూసినట్టయితే ప్రాణాన్ని ప్రేమిస్తేనే కదా అన్నీ సమకూర్చుకునేది. అన్ని విధాల మాటలు, అబద్ధాలు చెప్పేది, మాయమాటలు చెప్పేది, అనేక ప్రలోభాలు చెప్పేది. దేనికి? నువ్వు ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? అనేక ప్రలోభాలు, అనేకమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నావు, అనేకమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నావు. తద్వారా దాన్ని ఏం చేస్తావు? పోగొట్టుకుంటావు. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించి వాడు ఏం చేస్తాడంట? నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు. ఇది కూడా నిత్య జీవంలో ఉంటుంది. నిత్య జీవనం స్థిరంగా ఉండేది ఏంటి? మన ఆత్మ ఉంటుంది. ప్రాణము ఎక్కడ వరకే, అది మన బ్రతకడానికి కొరకే ఉంటుంది. అది ఎంతవరకే. దానికోసం నువ్వు శ్రమ పడినట్లయితే అది పోగొట్టుకుంటావు. నరకంలో పడేయాల్సినటువంటి పరిస్థితి, అది నరకంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తన ప్రాణమును ద్వేషించి వాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నది మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనం చూసినట్లయితే ఆత్మీయ యొక్క పరిచర్య మనము చేయుచుండాలి. హల్లెలూయా. ఇక్కడ మనము ఆత్మీయమైనటువంటి పరిచర్య చేసినట్లయితే పరలోక రాజ్యంలో కూడా ఆత్మీయ పరిచర్య ఉంది. ఇక్కడ పరిచర్య విధానం అలవాటు ఉండాలి. పరిచర్య చేయాలి. అక్కడ కూడా పరిచర్య చేయాల్సి ఉన్నాయన్నమాట. కానీ అక్కడ హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ అది హెచ్చుతగ్గులు ఈ లోకస్తులుగా ఉండదు, అది హెచ్చుతగ్గులుగా. కానీ అక్కడ కూడా ఒక పరిచర్య చేయాల్సిన వారమై ఉన్నాం. ఊరికే మనం ఇప్పుడు ఉన్నామండి, మంచి ఒక సంస్థలో చేరిన తర్వాత మనకి ఇంకా ఎన్నో కష్టాలు పడ్డాం, ఇంకా సంస్థలోకి వచ్చా మనకి ఇబ్బంది లేదు అని కూర్చుంటాం అక్కడ. కానీ అక్కడ కూడా ఏదో పని చేసుకోవాల్సి ఉంటాయిగా, అక్కడ కూడా ఏదో చేయాల్సింది ఉంటుంది అక్కడ. అలాగే పరలోక రాజ్యంలో కూడా ఉంటుంది, ఆత్మీయ పరిచర్య కూడా చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత చూసినట్టయితే యోహాను సువార్త 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వాళ్ళు ఊరిడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఇక్కడ సమరయ స్త్రీతో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు. ఆయన నీళ్ళు అనగా ఏంటది? వాక్యం. అది ఇంకా వాడెప్పుడు తప్పికొనడు. ఆ వాక్యం నేను ఇచ్చానంటే అది మీరు ఏమవుతుంది? దేవుడు వాక్యాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇచ్చినట్టయితే వాడికి దప్పికొనడు. ధీరుభాయ్ అంబానీ ఒక వ్యక్తికి బాగా పూర్వని తీసుకెళ్ళి, ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, ఆయన బాగా ధనవంతుల్లో భారతదేశంలో ఒక వ్యక్తి కదా, ఆయన దగ్గర ఒక పేదవాడు తీసుకెళ్ళి ఆయన కనుసన్నల్లో ఆయన జీవితంలో ఉన్నాడంటే వాడు ఇంకేమవుతున్నట్టే? ఇంక డబ్బుల కొరకు బెంగ అవసరంలా, ఇంకా అవసరం లేదు ఆయనకి. అది ఇంకేమవుతుంది? అలాంటి వ్యక్తి సపోర్ట్ ఉన్నాడు. అలాగే వాక్యము నీలో ఉన్నట్లయితే అది దాహం దప్పికొనడు. ఇక వెన్నటికి కూడా వాక్యం నీలో ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని నీ సత్యాన్ని నువ్వు ఎరిగినట్లయితే నువ్వు ఇంకెప్పుడు దప్పికొను. పరలోక రాజ్యం వెళ్ళినా నిత్య జీవం పొందినాక నువ్వు వాడికి వెళ్ళి దప్పికొనే స్థితి నీకు ఉండదు.
మన పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఉన్నాడని చూసాం, గొప్పవాడు ఉన్నాడని మనం చూసాం. మిక్కిలి అల్పుడు అనబడు. నీ వాక్యాలు విని కూడా చేయకపోతే మిక్కిలి అల్పుడు. కాబట్టి పరలోక రాజ్యంలో కూడా అల్పుడు ఉన్నాడు, గొప్పవాడు ఉన్నాడు అని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు మాటలోనే చెప్తున్నాడు ఆయన. ఇంకా ఆయన వాక్యం మనకు వచ్చినట్లయితే వాడు ఇంకెప్పుడు కూడా దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవనకై వాళ్ళు ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దగ్గర వాక్యం మనకి ఇచ్చినట్లయితే ఇంకా మనకు అవసరం లేదండి. ఇంకెవరెవరో చెప్పనవసరం లేదు, ఎవరెవరో మెసేజ్లు మనకు అవసరం లేదు. ఆయన వాక్యాన్ని సరిగ్గా మనం ఒక వ్యక్తి ద్వారా విన్నట్లయితే, ఆ వ్యక్తి ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మనం ఉదయం భద్రపరుచుకున్నట్లయితే ఇంకా పలు విధాలుగా మనం ప్రయత్నాలు చేయనవసరం లేదు. అవి ఇంకా ఊరుతూనే ఉంటాయి. ఆయన పరిశుద్ధాత్మ కొత్త కొత్త తలంపులు ఇస్తూనే ఉంటాడు. అనేక విధాలుగా ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. అంటే వినొద్దనంట్లా అందరి వాక్యాలు వినాలి, కానీ వినగల ఇది యొక్క సమయము ఇవన్నీ నీకు ఉండాలి కదా. దేవుని యొక్క జీవితంలో ఆయనతో పాటు నడుస్తూ ఉండాలి కదా. కాబట్టి అనేక బోధకులు విని అనేక విధాలుగా చంచలమైపోవడం కన్నా దేవుని వాక్యాన్ని సరిగ్గా ఎరిగి దాని ప్రకారం జీవించడం మంచిది. అలాగే ఆత్మీయ పరిచర్య అది. అలాగే చూసినట్టయితే ఆయన ఇచ్చే వాక్యాన్ని మన జీవితంలో ఇంకెప్పుడు కూడా ఉబూచి ఉంటుంది. నిత్య జీవంలో స్థిరంగా ఉండేవి అన్నీ కూడా ఆ వాక్యం కూడా ఉంటుంది అక్కడ. ఇంకా దప్పిక ఉండదు మనకి. అనేక సత్యాలు మనం ఎరుగున వారమే ఉంటాం కాబట్టి ఇంకా దప్పికొన్నాం. అలాగే చూసినట్టయితే లోకమును విడిచిపెట్టాలి. మనము లోకమును విడిచిపెట్టాలి. లూకా సువార్త 18:28. అధ్యాయం 28-30 వరకు. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన పేతురు గారు అడుగుతున్నాడు. పేతురు గారు ఏమడుగుతున్నాడు? ఇదిగో మేము అన్నీ విడిచిపెట్టాం కదా, మేము ఇవన్నీ విడిచిపెట్టాము వచ్చాము కదా, మేము ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాము, మాకేం దొరకదా అని అడుగుతున్నాడు ఆయన. మరి విడిచిపెట్టేవాడు దొరకదా అని చెప్పి ఇప్పుడు అడగటం ఏంటి? నీకు ఎందుకు ఆ సమస్య వచ్చింది, డౌట్ వచ్చింది? పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నేను వెంబడించుతామనగా, ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందును చాలా రెట్లను పరమందును నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. మరి నువ్వు ఇక్కడ అనేక విడిచిపెడుతున్నావు, అక్కడ పొందుకుంటారంట. నిత్య జీవంలో ఉండే స్థిరంగా ఉంటాయి. పిల్లలు ఉంటారంట, భార్య ఉంటుందంట. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ వరకే భార్యాభర్తలు కానీ తర్వాత అక్కడ భార్యాభర్తలుగా ఉండరని. కానీ దేవుని రాజ్యంలో మనం చూసినట్టయితే మనకు కనబడుతుంది. మనం చూస్తే ధనవంతుడును లాజరు చూసినట్టయితే ధనవంతుడు లాజరుతో అంటాడు, మరి ఎరిగి ఉన్నాడు కదా, ఇక్కడ ఆయన ఇంటి ముందే కురుపులతో పడినటువంటి లాజరు చూస్తున్నాడు ధనవంతుడు. బైబిల్ని మనం అందుకనే ఎరిగి ఉండాలి. బైబిల్ ఎరిగి ఉన్నట్లయితే మనం ధైర్యంగా అక్కడ సాగుతాం, అక్కడ నడిపించబడగలుగుతాం. ఎరిగి ఉండటం వల్ల దేవుడు కూడా సంతోషిస్తాడు. ఆయన భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో ఇహమందు పొందుకుంటాడు. ఇక్కడ పొందుకుంటాడు, చాలా రెట్లు పొందుకుంటాడు. అలాగే నిత్య జీవాన్ని కూడా పొందుకుంటాడు. అంటే పరలోక రాజ్యంలో పిల్లలు వీళ్ళందరూ కూడా కనబడతారే కానీ అక్కడ భార్యలు పొందుకుంటారని కాదు, ఇహమందు భార్యలు పొందుకుంటారని కాదు. భార్యను విడిచిపెట్టినందుకు వాళ్ళ భార్యనైనా అన్నదమ్ములు విడిచిపెట్టి, తల్లిదండ్రులైనా విడిచిపెట్టి, పిల్లలైనా విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రేట్లు పొందుకుంటాడు. అంటే అనేకులని పొందుకుంటాడని కాదు, ఇహమందు అనేకులుగా వారిని సంపాదించుకోగలుగుతాడు. వారందరినీ కూడా అక్కడ నిత్య జీవనంలో ఉంటారు. ఆయనతో పాటు వాళ్ళు కూడా ఆ నిత్య జీవంలోకి రాబడతారని చెప్పి తెలియపరుస్తున్నాడు. పేతురు గారు అడుగుతున్నారు, మేము అన్నీ వదిలేసుకున్నాం కదా. ఈ లోకంలో మనందరూ చూసినట్లయితే ఏంట్రా అన్నీ వదిలేసుకున్నారు మీరు, ఏమి మనుషులు కూడా వదిలేసుకున్నారంటారు. మరి మనుషులు వదిలేయాలంటే కొన్ని సందర్భాలు దూరంగా ఉండక తప్పదు. మనము క్రైస్తవ జీవితంలో మానసికంగా అంటే ఫిజికల్గా వాళ్ళు దూరంగా ఉండటం మంచిదే, కానీ వారిని ఎప్పుడు ప్రేమించేవారుగా ఉంటాము,
వారికి ఎప్పుడు సహకరించేవారుగా ఉంటాము. ఏంటంటే లోక విషయాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి మనం జోడిగా తిరగకూడదని బైబిల్ తెలియపరుస్తుంది. ఎందువల్లంటే మనము ఆ విధమైనటువంటి సాహచర్యం చేస్తే మంచి సహవాసం దుష్ట సాంగత్యం మంచి నడవడికని ఏం చేస్తుందంటే చెడగొడుతుంది. అట్లాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. లోకస్తులుగా ఉండి లోకంలో తిరుగుతున్నటువంటి వ్యక్తులతో అంటే వారిని ప్రేమించాలి తప్ప వారిని ఏం చేయాలి. దేవుడు అదే పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి వారు చెప్పారని చెప్పేసి వారు చేస్తున్నటువంటి కార్యాల్లో వాటిలోకి మనం వెళ్ళకూడదు. నిత్య జీవాన్ని కోల్పోతాం. మేము అన్ని వదులుకుని వచ్చాం అంటున్నాడు పేతురు గారు. అదే సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అవును, వదులుకుని వచ్చాం. కుటుంబాన్ని ఎందుకు వదిలేవు? దేవుని సేవ కోసం వదిలేవు. పిల్లలు ఎందుకు దూరంగా ఉన్నావు? దేవుని సేవ కోసం ఉన్నావు. కొంతమంది వ్యక్తులను నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావు? వారు లోకస్తులుగా ఉన్నారు కాబట్టి మనము మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నాము. నిత్య జీవనం పొందకపోవడాన్ని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మనం ఏం చేయాలి? లోకమును విడిచిపెట్టాలి. నిత్య జీవాన్ని మనం ఏం చేయాలి? సాధించుకోవాలంటే లోకానికి మనము దూరంగా ఉండాలి. ఏది విడిచిపెట్టగలమో మనం దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినట్టయితేనే మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. విడిచిపెట్టి వచ్చినటువంటి పేతురు, నువ్వు భయపడకు. నీకు ఇహమందు కూడా అనేకులు 3000 మంది ఆయన ఒక వాక్యానికి మార్చబడ్డారు. హల్లెలూయా. అటువంటిది ఆయన ఇహమందు చాలామంది స్నేహితులు ఇచ్చాడు, చాలామంది కుటుంబ సభ్యులు ఇచ్చాడు, చాలామందిని ఇచ్చాడు. అంటే భార్యలుగా ఇచ్చాడు, పిల్లలకి ఇచ్చాడు అనుకో. వారందరూ కూడా ఆత్మీయంగా ఆయన ఏం చేశాడంటే వారిని కంటం జరిగింది. ఆ విధంగా ఇచ్చాడు. ఆత్మీయ పిల్లలుగా ఇచ్చాడు. ఈరోజు ఆత్మీయ పిల్లలు అంటారు అందరినీ. ఆత్మీయ పిల్లలు ఎంతమంది ఉన్నారు? అంతమంది, చాలామంది ఆత్మీయ పిల్లలు అంటారు. కానీ సొంత పిల్లలకి ఇచ్చినటువంటి ఆస్తులు వాళ్ళకి ఎవరు? సొంత పిల్లలకి ఇచ్చినటువంటి స్వాతంత్రం వాళ్ళకి ఎవరు? ఈ లోకస్తులు చేసే పని అది. ఆత్మీయ పిల్లలు దేవుడు ఇచ్చాడండి. ఆత్మీయ పిల్లల లోటు నీకేముందో అర్థం కావాలి. ఆత్మీయ పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వాలి. సొంత పిల్లలని, ఆత్మీయ పిల్లల్ని వేరు చేసే లోకంగా తయారు చేసింది సాతాను. ఈ ఆత్మీయ పిల్లలకి, నీ సొంత పిల్లలకి ఏమి ఇస్తున్నావో ఆత్మీయ పిల్లలకి అది ఇవ్వాలి. అది ఎట్టా కుదిరిద్దండి? కుదరదు. కుదిరించుకోవాలి. అప్పుడే నీకు ఆత్మీయ పిల్లలని చెప్పుకునే అర్హత ఉంటుంది. ఆత్మీయ పిల్లలంటే నీకు ఆత్మీయ పిల్లలంటే దేవుడి ద్వారా పుట్టారు అంతవరకే. ఆస్తుల్లో వాళ్ళకి సంబంధం లేదు. ఆస్తులు వారసులకే వస్తాయి. ఆత్మీయ పిల్లలు అంతవరకే. చెప్పుకోవద్దు అలాగా. ఆత్మీయ పిల్లలని చెప్పుకున్నావా నువ్వు వారికి సమస్తాన్ని దారిపోయాలి. ప్రాణాన్ని ఇచ్చేసాడు పేతురు గారు. తన ప్రాణాన్నే ఇచ్చేసాడు. ఆస్తులు ఇచ్చుండా ఇహమందు పరమందు సంపాదించుకుని ఒక రోల్ మోడల్గా వాళ్ళు ఉన్నారు, నిలబడ్డారు. కానీ అలా నిలబడలేనటువంటి పరిస్థితి లోకంలో. నిలబడ్డ దైవజనులు నేను చూసి ఉన్నాను. వాళ్ళ పిల్లలు అని చెప్పేసి సంఘస్థుల్ని మా పిల్లలండి అని చెప్పి అన్ని పట్టుకెళ్తా ఉంటాడు. అందరికి వెళ్తాడు. పిల్లలంటే ఈయన పెళ్లి చేసుకోలేదు, ఈయన పేరు మీద ఏ ఆస్తులు లేవు. కానీ రాబడినటువంటిది అంతా కూడా పిల్లలకి మా పిల్లలు అని చెప్పి ఎంతసేపు భోజనాలని అయ్యని పెట్టి దైవజనులు చూశాను. ఆత్మీయంగా ఇహమందు పొందుకున్నాడు పేతురు గారు. 3000 మందిని రక్షించుకోగలిగాడు. ఆత్మీయమైనటువంటి పిల్లలు వీళ్ళు. ఈ లోకంలో చూసినట్టయితే లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఈ ఆత్మీయ స్థితిలోకి వస్తాం. ఆత్మీయ పిల్లలని చెప్పుకోగలుగుతాం. ఆత్మీయ పిల్లల్లో కూడా లోట్లు ఉంటాయి. విశ్వాస జీవితాలు తగ్గిపోతూ ఉంటారు. విశ్వాస జీవితాలు బలపరచాలి, ప్రోత్సహించాలి. కొన్ని సందర్భాల్లో కుంగిపోతూ ఉంటారు. ఆదరించాలి, వెళ్ళాలి, ప్రశంస కావాలి. అనేక విధాల నెట్వర్క్ని అక్కడ సృష్టించాలి. సొంత పిల్లలే బాధపడుతుంటే నిద్రపోవే. ఆత్మీయ పిల్లలు బాగోపోతే పడుకోకూడదు. ఆత్మీయ పిల్లల విషయంలో మనం ఏం చేయాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఆత్మీయ పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలి. ఇదంతా కూడా పరలోక రాజ్యంలో ఉంటుంది. అందుకని ఇక్కడ నేర్చుకోబడిన మరి నిత్య జీవంలో కూడా స్థిరంగా ఉండేవి అన్నీ. కలెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఐఏఎస్లో, ఆయన కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాలా, పేదవారిని ఆదరించే విధానం నేర్చుకోలేదనుకోండి, ఆయనకి ఏం తెలుస్తుంది? వాళ్ళని ఏం ఆదరించాడు? ధనికుల్ని ఆదరిస్తూ ఉంటాడు. ధనికులు కనపడితేనే వాళ్ళతోనే ఉండేది నేర్చుకున్నాడు. అదే చేస్తే అదే అలవాటు అవుతుంది. ఇక్కడ నేర్చుకోకపోబట్టే కాబట్టి. కానీ అదేవిధంగా పేదల గురించి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చే పథకాలని పేదలకు ఏ విధంగా చేర్చాలన్నది కూడా వీళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఐఏఎస్ చదివేవరకే కానీ ఇవ్వబడినటువంటి వృత్తిలో ఏదైనా సరే చదవబడుతుంది. తర్వాత అది ఉపయోగపడుతుంది. అది
అలాగే మన నిత్య జీవంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అనేకులకి ఇవ్వబడతారు. ఇక ముందు 3 మందిని సంపాదించుకుంటావు. నిత్య జీవంలో వీళ్ళు కూడా సంపాదించుకోవాలంటే ఈ ఆత్మీయ పిల్లలను కూడా నువ్వేం చేయాలి? దృష్టి ఉంచాలి. ఆత్మీయ పిల్లలు లక్షల మంది, వేల మంది ఉన్నారని చెప్పుకుంటే సరిపోదు. వారి యొక్క బాగోగులు తెలుసుకోవాలి. వారి యొక్క జీవన విధానంలోకి వెళ్ళాలి. వారి అవసరతలు ఏమున్నాయి, వారి అక్కర్లు ఏమున్నాయి, వివాహ విషయాలు ఏమున్నాయి, వారికి వివాహ విషయాలు ఎందుకు సమస్య ఎదుర్కొంటున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు వివాహాలు అవ్వట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వీరు బ్రతుకు ఎందుకు ఇలా ఉంటుంది, చేయగలిగినంత వరకు ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ చేయాలి. ఇక్కడ పని చేస్తేనే తర్వాత పరలోక రాజ్యంలో కూడా ఉంది. అక్కడ ఇవి స్థిరంగా ఉంటాయి పరలోక రాజ్యంలో. ఇక్కడ చేయాలి. ఇక్కడ మనం ఏంటిది ఇది ఇక్కడ నేర్చుకుంటుంది దేనికి? అక్కడ పరలోక రాజ్యంలో చేయాల్సి ఉంది. ఇక్కడ అలవాటైతే ఏమవుతుంది? పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఏం చేస్తావు? పార్షియాలిటీ చూపిస్తావు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? ఉగ్రతకు లోనవుతావు. ఏమవుతుందంట? ఉగ్రతకు లోనవ్వాల్సి వస్తుంది పరిస్థితి. విధేయుడు కాని వాడు ఏమవుతాడు? ఇక్కడ విధేయుడు కాకపోతే, అక్కడ కూడా విధేయత కాకపోతే, ఈ మాటలకు విధేయత చూపించకపోతే అక్కడ ఏం చేస్తావు? నువ్వు కూడా అక్కడ కూడా నువ్వేం చేయబడతావు? పరమందు స్థిరంగా లేకపోతే ఉగ్రతకు లోనవ్వాల్సి వస్తుంది. ఇవి స్థిరంగా ఉంటాయి. పరలోక రాజ్యాలు కూడా ఉంటాయి. మన ఇక్కడ చేసే పనులు అక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ విధమైనటువంటి కమిట్మెంట్తో మనము జీవించవలసిన వారు ఉన్నాము. లోకమును విడిచిపెట్టాలి. మొదటిగా మనం కంపల్సరిగా కూడా లోకాన్ని విడిచిపెట్టాలి. ఆత్మీయంగా విత్తుట. హల్లెలూయా. ఇక్కడ ఏదైతే మనం ఆత్మీయంగా విత్తుతున్నామో అది మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. స్థిరంగా ఉండే వాటిల్లో కూడా ఆత్మీయంగా విత్తటం ఉన్న విషయం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చెప్పబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. అంటే ఇది కూడా మనకి పరలోక రాజ్యంలో ఉంటుంది. ఇక్కడ నువ్వు విత్తటం నేర్చుకోవాలి. మంచి విత్తాలి. దేవుని వాక్యాన్ని సత్యంగా విత్తాలి. విత్తువాడు తన శరీరం నుండి ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును నుండి క్షయమైన పంటను కొను, వేస్ట్గా పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను కోయును. నిత్య జీవమైనటువంటి పంటను మనం కోస్తాము. అలాగే పరలోక రాజ్యంలో కూడా ఈ పంట అన్నది కూడా ఉంది. ఇక్కడ ఏదైతే చెప్పబడుతుందో, ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం చేసేది ఏంటంటే రాబోయే నిత్య జీవంలో కూడా మనం చేయబోతున్నాం. అలాంటి పనులన్నీ కూడా ఈ చేయటం వల్ల దేవుని యొక్క ప్రణాళికలో మనము కరెక్ట్గా సాగుతున్న వారు అవుతాం. ఇక్కడ మనం చేసేదే తర్వాత ఉద్యోగం చేస్తున్నారు. 20 సంవత్సరాలు ఉద్యోగం కొరకు కష్టపడుతున్నారు. ఆ వ్యక్తి డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, తర్వాత రకరకాలమైన వృత్తులు ఉన్నాయి. రాజకీయ నాయకుడైనా సరే, ఏదైనా సరే 35 సంవత్సరాల లైఫ్ కోసం ఏం చేస్తున్నారు? 25 సంవత్సరాలు కష్టపడుతున్నారు. ఇక్కడ ఆ 25 సంవత్సరాలు కష్టపడింది వీళ్ళ జీవితం ఏమవుతుంది? ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఒకరు పెరుగుతారు, ఒకరు తగ్గుతారు, సంపాదిస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటారు. 35 years కోసము 25 years కష్టపడుతున్నారు ఇక్కడ. తర్వాత ఇది ఏదైతే వీళ్ళు చేసినటువంటి 25 సంవత్సరాలు చేసినటువంటి యాక్టివిటీసే తర్వాత 35 సంవత్సరాలు జీవించడం గల కారణం అవుతుంది. అదే చదువు అక్కడ ఉండదు, కానీ అక్కడ అవుతుంది. కానీ నిత్య జీవంలో కూడా స్థిరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా విశ్వాసం ఉంటుంది, విధేయత ఉంటుంది, యేసుక్రీస్తు వారిని ఎరగటం ఉంటుంది. ఆయన వైపు చూసి మనం బ్రతకటం వల్ల అక్కడికి వెళ్ళి నోరు ఎల్లబెట్టం, క్వశ్చన్ మార్క్ వేయం. ఆయన చూసి దేవుడు ఇంత గొప్ప దేవుడు, నేను కళ్ళారా చూస్తున్నాను, నువ్వు చేసిన గొప్పతనాన్ని నేను చదివున్నానయ్యా, నేను ఎరుగున్నానయ్యా, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను తెలుసుకోగలిగానని చెప్పి మనం ధైర్యంగా రోజు చెప్పగలుగుతాం. ఈ ప్రయత్నాలు చేద్దాం. ఈ విధమైన ఆలోచన కలిగి ఉందాం. నేను గొప్పవాడిని, నా కుటుంబం గొప్పది, మేమే గొప్ప అని వద్దు. ఎందువల్ల ఆ గొప్పలు అక్కడ లేవు, నిత్య జీవంలో లేవు, అక్కడ చెప్పుకోవడానికి లేవు. నువ్వెంత సర్వీస్ ఇక్కడ చేస్తున్నావో అక్కడికి వెళ్ళి గొప్ప సర్వీస్ చేయాల్సి ఉంది, మంచి సర్వీస్ చేయాల్సి ఉంది. నీ ఓపిక, నీకు చేయగల కెపాసిటీ ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఏ విధేయత నేర్చుకోకుండా, ఏ విశ్వాసంలో స్థిరంగా లేకుండా పొరపాటున ఏదో వెళ్ళిపోయి అల్పుడుగా అక్కడ ఉంటాయి కన్నా వేస్ట్. గొప్పవాడిగా మనం ఉండాలి. అల్పుడుగా ఉంటామనుకుంటే నీ ఇష్టం. అది ఇక్కడ గొప్పవాడు అవ్వచ్చు, ఇక్కడ
ఇక్కడ గొప్పవాడుగా కావచ్చు, క్షయమైంది కోస్తున్నావు విత్తి. అక్షయమైంది ఎప్పుడు ఉండేది, క్షయమైంది కోస్తున్నావు ఇక్కడైతే విత్తి. కానీ ఇక్కడైతే క్షయమైంది విత్తుతున్నావు, విత్తేది క్షయమైనది, క్షయమైనది కోస్తున్నావు. కానీ పరలోక రాజ్యంలో విత్తేది ఏంటిది? అక్షయమైనది. కాబట్టి ఇక్కడ విత్తుతున్నావు, కాబట్టి అక్కడ కూడా ఉంది. ఇక్కడ విత్తేదాన్ని బట్టి అక్కడ ఉంటుంది. దేవుడు తన యొక్క గొప్ప సందేశాలు నాతో మనతో మాట్లాడుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఇంకా మాట్లాడబోతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం తెలుసుకున్న కొద్దీ ఇంకా దగ్గరికి వెళ్తాం. మన ఎవరు కూడా ద్వేషించరండి, దూషించరండి. ఇప్పుడు వాక్యం చెప్తుంటే అది ఎలా ఉంటుంది? అది సత్యం. అది సత్యం చక్కగా చెప్తే దాన్ని చాలా విరోధం అవుతుంది, అది విరోధ భావం వచ్చేస్తుంది. సాతానుగాడు కూడా తట్టుకోలేడండి మన సత్యంగా జీవిస్తే. వాడు మన సత్యంగా జీవించాలని కోరుకోడాడు, అసత్యంలో బ్రతకాలని, అబద్ధంలో బ్రతకాలని చూస్తాడు. ఎందుకంటే వాడి నెట్వర్క్ అది. ఎంత పెద్దవాళ్ళన్నా ప్రలోభాలు పెట్టేస్తాడు, ఎక్కడికన్నా వెళ్ళిపోగలడు. దేవుడు ఎక్కడికన్నా వెళ్ళగలడు, అలాగే సాతానుగాడు కూడా ఎక్కడికన్నా వెళ్ళిపోగలడు. కానీ మన హృదయాల్లోకి ఆడు చేరలేడు. ఎందువల్ల? యేసుక్రీస్తు వారిని మన కేంద్రంగా పెట్టేసి ఉన్నట్టయితే మన హృదయంలోకి చేరలేడు. ఆడికి ఆ ప్లేసే లేదు. ఆడికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, రావాలని చూస్తూనే ఉంటాడు, ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాడు, కానీ రాలేడు వాడు. ఎందువల్ల? మనం దేవునికి స్థానాన్ని ఇచ్చాం, దేవుని యొక్క బండ మీద మనం నిలబడ్డాం, మన అడుగులు స్థిరపడ్డాయి. కాబట్టి మనం ఏం చేయలేడాడు. కాబట్టి భయపడాల్సిన పనే లేదు. నిత్య జీవులు ఇవన్నీ ఉంటాయి. ఏదైతే మనం చేసావో అదే, ఏం చేసావో అదే నీ కర్మరా, నీకు తర్వాత అనుభవిస్తావరా అంటారు జనాలు లోకంలో చూసినట్లయితే. నువ్వు చేసిందే నీ మీదకి వచ్చిందిరా అంటారు. నువ్వు తలంచిన కీడే నీ మీదకి వచ్చింది. నువ్వు చేస్తే తప్పు అయినా సరే చేసావు. ఎందుకని? పరిస్థితులు లేవు, మరి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? ఎందుకు ఉండదు? ఉంటుంది. చేయాల్సిన విధంగా చేయటానికి అవకాశం ఉంటుంది, కానీ లేదనుకున్నావు కాబట్టి నువ్వు అలా చేసావు. అదే నీ నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి నెత్తి మీదకి ఈ కాదు రావాల్సింది, దేవుని యొక్క మాటలు, మనం ఆయన యొక్క దీవెన వర్షాలు మన మీద పడాలి. మనందరం కూడా విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండి, విధేయతతో మనం ఉండి, ఆయన యొక్క నిత్య జీవంలో ఉండేవన్నీ కూడా ఎరిగి మనం ముందుకు సాగాలని ప్రిపేర్ మనం చేస్తున్నాను. ఈ వాక్యం వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రిపేర్ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం, దయగల రాజా, ప్రేమ మా దేవా, నిత్య జీవంలో కూడా స్థిరంగా ఉంటాయి తండ్రి నాయన. మేము ఈరోజు ఏదైతే ఇక్కడ చేస్తున్నామో అవి పరలోక రాజ్యంలో కూడా చేయబోతున్నాం. ఇక్కడ అన్యాయం ఉంది, కానీ అక్కడ న్యాయవంతుడు నీవు ఉన్నావు దేవా. నన్ను కోరుకుంటున్నావు, విశ్వాసంతో అక్కడ ఉంటాం. కానీ విశ్వాసము మరలా మేము పొందుకునే వినయాన్ని కాదు తండ్రి. చదువుకున్నాం, తర్వాత ఉద్యోగం వచ్చింది, మరలా అదే చదువు మేము పరీక్ష మాకుండదు. కానీ విశ్వాసం కూడా అంతే తండ్రి. ఆ విశ్వాసానికి తగిన విధంగా మేము ఎలాగ స్వతంత్రంగా తిరగలుగుతాము, ఇక్కడే విశ్వసించి అక్కడ పొందుకోగలుగుతాం. అలాగే విధేయత ఇక్కడ నేర్చుకున్నట్టయితే అక్కడ విధేయతగా నిలబడగలుగుతాం. అలాగే తండ్రిని, అదే యేసుక్రీస్తు వారిని ఎరుగుట, అది నిత్య జీవంతో అది ఆ ఎరిగి ఉండటం కూడా మాకు ముఖ్యమే. కాబట్టి విశ్వాస జీవితంలో ఇవన్నీ మేము కలిగి ఉన్నట్లయితే సరైనటువంటిది అక్కడ మేము నెరవేర్చగలుగుతాం. కాబట్టి నాయన మంచి త్యాగమైనటువంటి మనసుతోటి దేవా తండ్రి నాయన మా లోకంలో విడిచిపెట్టవలసినటువంటి స్థితిలో కలిగి అలాగే ఆత్మీయంగా విత్తడం కూడా నేర్చుకుని ముందు సటగా అన్ని విధాలు సహాయం చేయండి. మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆలకించిన ప్రతి ఒక్కరు దీవించండి, సహాయం చేయండి. నీవి సహాయానికి నీ ఒక సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియరక్షణ అనే సముద్రాన్ని వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ వందనాలు.